ఈరోజు దేవుడు కూడా ఏమంటాడంటే, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. చాలా బాగుంటుంది నాన్న, చాలా మేలురా, మీరు కలిసి ఉండండి. ఎందుకు మీలో గొడవలు ఎందుకు చెప్పు? ఎందుకు ఈ వ్యతిరేకతలతో? ఇలా ఉంటే మీరు వస్తారా నా దగ్గరికి? ఎంత పొరపాటు చేస్తున్నారు నాయన అని చాలా బాధపడుతున్నాడు దేవుడు మనల్ని చూసి. ముక్కలు ముక్కలు అయిపోయారండి, ముక్కలు 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 చెక్కలుగా మారిపోయారు. శత్రువులు దాడి చేస్తున్నారు. చంపుతున్నారు. అందుకని మనం ఐక్యతగా ఉండకపోవటమే ఈరోజు దాడులకు కారణం. అందుకని అపవాదికి, వాడి సైన్యానికి, శత్రువులైన వారికి, మతోన్మాదులకు, దేవుడంటే బైబుల్ అంటే గిట్టని వాళ్లకు మనం కొట్టుకునే పరిస్థితులలో వాళ్ళకు చాలా ఈజీగా, సులువుగా దారి చూపిస్తున్నాం. దాడి చేయడానికి, చంపడానికి, కొట్టడానికి, అవమానపరచడానికి. నిజంగా అందుకనే సహోదరుల ఐక్యత కలిగి ఉండాలి, సహోదరులు కలిసి ఉండాలి అన్నదే దేవుని యొక్క ఉద్దేశం.